నమస్తే, వెల్కమ్ టు మానేరు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరేంటి? పార్లమెంట్లో సవరణపై ప్రశ్నించిన మంత్రి శ్రీధర్ బాబు. 24న కరీంనగర్లో సీఎం రేవంత్ సభ. బీసీలు తరలి రావాలని మంత్రి పొన్నం పిలుపు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఎం మద్దతు. బీజేపీని ఓడిస్తామని రాష్ట్ర నేతల ధీమా. టూరిజం పాలసీపై ఆశలు. ఎలగంద్ర కిల్లా ఆదరణపై చర్చ. బీసీ రిజర్వేషన్లపై వైఖరి ఏమిటో చెప్పాలని బీజేపీని డిమాండ్ చేశారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. కరీంనగర్ డీసీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తుంది, దానిపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించేందుకు బీఆర్ఎస్ బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. ముస్లింలను బీసీలో తమ ప్రభుత్వం కలపలేదని, కొన్ని ముస్లిం కులాల ముందు నుంచే బీసీలో ఉన్నాయని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా పరిష్కార మార్గాన్ని సూచించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో తాము పోటీ చేయట్లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ భాగంలో స్పష్టంగా మాకు రాజకీయాలు, ఎన్నికలు ముఖ్యం కాదు. మాకు కావాల్సింది బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం అనే ఆలోచన చేసి మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని. ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసుకొని కుల గణన సర్వే చేసిన తర్వాత ఆ కుల గణన ఆధారంగా మేము రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెడతామని చెప్పాం. రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా, రాజ్యాంగ సవరణ చేసే కార్యక్రమం చేస్తారా? బలహీన వర్గాలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారా? రాజ్యాంగ సవరణ చేసి మా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉన్న ఈ రిజర్వేషన్ ప్రక్రియ 50% మించరాదని, అదైతే రాజ్యాంగ పరంగా ఉన్న ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేస్తారా? స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ధర్మం ఉందని మేము అడుగుతా ఉన్నాం. అవన్నీ ఏం మాట్లాడకుండా ఈరోజు ఒక సంకల్పంతో బడుగు వర్గాలు, బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న మా ప్రభుత్వం ఆలోచన విధానాన్ని దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలని తెలియలేక రాజకీయంగా సార్ పెద్ద ఎత్తున పట్టభద్రుల యొక్క ఓట్ ఏదైతే మద్దతు కలిగే విధంగా రేపు 27వ తారీఖు పెద్ద ఎత్తున వారి మద్దతు మాకు ఉండాలని, రేపు జరిగే ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన గురించి పెద్దలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించిన విషయానికి మేము ఒకటే పని తెలుసుకున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలన, 2014 నుంచి ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన. మొన్నటి వరకు వారి టీఆర్ఎస్ పార్టీ మరి ఉన్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాల లోపల నిరుద్యోగులు చేసినటువంటి మేలు కానీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం నిరుద్యోగులకు ఇచ్చిన మాట కానీ ఇక్కడ అమలు చేసినటువంటి విషయంలో కూడా ఒక్కసారి మా పట్టభద్ర యువ ఓటర్స్ అందరికీ కూడా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు 14 నెలల లోపల ఈ రాష్ట్రంలో ఏ యొక్క భారతదేశంలో ఏ యొక్క ముఖ్యమంత్రి చేయనటువంటి, ఏ ప్రభుత్వం చేయనటువంటి సుమారు 56,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న పెద్దల మంత్రివర్గ శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కానీ, పెద్దల ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కానీ మరి పెద్ద ఎత్తున 56,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు కల్లా
వాళ్ళ జీతాలు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ప్రమోషన్ల విషయంలో కూడా ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగ ఈ నెల 24న నగరంలోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లో సీఎం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించే ఈ బహిరంగ సభలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు పాల్గొనున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం తమ అభ్యర్థికి భారీ మెజార్టీ తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వం 56,000 ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు లక్షలాది పెట్టుబడులు సాధించింది, నియోజకవర్గానికి వేలాదిగా ఇళ్లు మంజూరు చేసిందని, ఇతర హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చారో స్పష్టం చేయాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కె మహేందర్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్, కర్త సత్యప్రసన్న, గడ్డం విలాస్ రెడ్డి పాల్గొన్నారు. 30 కోట్లు కాబట్టి దయచేసి ఇటువంటి వ్యక్తులు మళ్ళీ పైసలు కూడా మీరు చేసినట్టు అయిపోయినా నేను పట్టభద్రులను కొనుక్కుంటా అంటే ఇది పట్టభద్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రశ్న. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అధికారంలోకి వచ్చి 14 నెలలైన తర్వాత మనం వెనుకకు తిరిగి చూస్తే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలామంది అభివృద్ధి మీద మాట్లాడదామని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ 14 నెలల్లో ఎవరు కూడా టీఆర్ఎస్ ఆరోపించినట్టు అసంతృప్తిలో ఉన్నది ఎవరు లేరు. నిరుద్యోగులను తీసుకుందామంటే ఆల్రెడీ 55,000 ఉద్యోగాలను ఇచ్చినాం మనం. మరి రైతన్నలను తీసుకుంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అదే సన్న బియ్యానికి సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు 55,000 ఉద్యోగాలనిచ్చి మార్చి మొదటి వారంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ని రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సంవత్సరానికి అన్నారు ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆయన కోపోద్రిక్తుడై ఎవరు ప్రచారం చేయడం లేదు, లిస్టు రాసుకుంటున్నా పోలింగ్ అయ్యాక ఒక్కొక్కటి తోలు తీస్తానన్నాడట అంజిరెడ్డి గారు. అలాగే కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్లకు 30 కోట్లు సింగిల్ పేమెంట్ చేసి టికెట్ తెచ్చుకున్నానన్నాడట. దాంతోపాటు మీరు నా కోసం ప్రచారం చేయకున్నా సరే ఓటుకు 2,000 పైన పంచైనా గెలిచి చూపిస్తానన్నాడట. ఇది వచ్చింది మీకు చెప్తున్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సహకరిస్తుంది. కేటీఆర్, హరీష్ రావు నాకేం మద్దతు ఇస్తున్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్లు ప్రకటించారు సిపిఎం రాష్ట్ర నేతలు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయా జిల్లాల కార్యదర్శితో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలర్గ భాస్కర్, బండారు రవికుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుండి తెలంగాణకు నిధులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. వ్యాపారవేత్త, అనుభవ రహితుడు అంజిరెడ్డికి టికెట్ ఇచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపు చేసుకునేందుకు బీజేపీ చూస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు తమ పార్టీ క్యాడర్ కృషి చేస్తున్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, ఆయా జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఒత్తిడి చేసేదానికి అవకాశం ఉంటుంది. మిర్చి రైతులు ఇవాళ 5,000 రూపాయలు కావాలని అడుగుతున్నారు. మిర్చి రైతులు మీరు కాకపోతే మిర్చి రైతులు మాది బాధ్యత కాదని మీరు అంటారు. మరి మీ పక్కనే ఉన్న ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల గురించి ఢిల్లీ ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ మిర్చి రైతుల యొక్క ప్రాబ్లం మీద ఢిల్లీ నడుపుతుందంటే తెలంగాణలో కూడా అదే కదా కారణం. ఇలా కాటన్ కార్పొరేషన్ CCI పత్తి కొనుగోలు చేయాల్సింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి వాళ్ళు ఎందుకు కొనుగోలు చేయాలి? వాళ్ళు పెట్టుబడిదారు ప్రకటించాలి కదా. కాబట్టి రైతులకి ఉపయోగం ఇవాళ ఈ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగం ఏంటి? పారిశ్రామిక అభివృద్ధి నాశనం చేస్తున్నారు. ఈ జిల్లా అభివృద్ధి నాశనం చేస్తున్నారు. విద్యకు ఏమీ లేదు, వైద్యానికి ఏమీ లేదు. ఇలా వైద్యానికి సంబంధించి కూడా ఏమడుగుతున్నారు మన వాళ్ళు ఇక్కడ? ఈఎస్ఐ ఆసుపత్రి కాదు అడుగుతున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి అన్యాయమైందా? ఇక్కడ కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్ పర్సన్స్, పెన్షనర్లు వాళ్ళందరూ ఉపయోగం కదా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, ఉత్తర తెలంగాణలో ఈఎస్ఐ ఆసుపత్రి లేకపోతే కాబట్టి ఈ డిమాండ్లకు అనుకూలంగా మనము
కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలపాలంటే ఓటు ద్వారా నిరసన తెలపాలి. ఈ 4 విధానాలుగా ఉన్నాయి. అలాంటి తరుణంలో కరీంనగర్ పట్టభద్రుల యొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి మా పార్టీ మద్దతు ప్రకటించే విషయంలో మా వైఖరిని తెలియజేస్తా ఉన్నాం. బీజేపీని నివారించడం, బీజేపీని అడ్డుకోవడం, బీజేపీని ఎన్నికల్లో గెలవకుండా చూడడం అనేటువంటిది మా పార్టీ విధానం, సిపిఎం పార్టీ విధానం. మా విధానానికి అనుగుణంగా ఈ పట్టభద్రుల స్థానంలో పోటీ చేసేటువంటి బీజేపీ అభ్యర్థిని ఓడించడమే సిపిఎం పార్టీ కర్తవ్యం. బీజేపీకి ఓట్లు పోగొడకుండా, ఓట్లు కిలిపోకుండా ఉండడం కోసం, బీజేపీ ఓడించడం కోసం తెలంగాణ సిపిఎం పార్టీ ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నగరంలోని శాతవాహన యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వర్సిటీ కాలేజీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని ప్రజలను కోరారు. నా కోసం కాదు నీ కోసం అనే నినాదంతో ఎన్ఎస్ఎస్ పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ఓఎస్టీ డాక్టర్ హరికాంత్, వివిధ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్, విజయప్రకాష్, సునీత, వాలంటీర్స్ పరిశుభ్రత కోసం చేస్తున్నాను. ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేస్తానని శుభ్రతను మరియు ఎలాంటి అపరిశుభ్రం చేయనీయను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ఈ విషయంలో నేను ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తూ ఫిట్నెస్ ద్వారా ఆదర్శంగా నిలుస్తున్నారు ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య. 4 ఏళ్లుగా ప్రతిరోజు కనీసం 10 కిలోమీటర్ల మారథాన్ చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 54వ జన్మదిన సందర్భంగా రాజమల్లయ్యను పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించి సేవలు కొనియాడారు. పట్టణంలోని గాంధీ చౌరస్తాలో రాజమల్లయ్యను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కెడెం లింగమూర్తితో పాటు పలువురు సత్కరించారు. 50 ఏళ్లు పూర్తయినా కూడా గత 4 ఏళ్లుగా 10 కిలోమీటర్ల మారథాన్ చేయడం అభినందనీయమన్నారు. ఆయన ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి హసన్, మిత్రమండలి 87 స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్, కోశాధికారి పెరుమల శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి కానుగుల మోహన్, పూదరి వరప్రసాద్, పూరరి రమేష్, బత్తుల రవీందర్ పాల్గొన్నారు. ఇవాళ మన హుస్నాబాద్ బూట్ల ఎమ్మెల్యే పీడీ కొడిమేళ జాబ్ చేస్తూ ఉన్నాడు. వారి 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55వ సంవత్సరానికి వారు వాళ్ళ వయసు రీత్యా అడుగిడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన గాంధీ చౌరస్తాల మన వారి క్లాస్మేట్స్, మాకు గురువు లాంటి ఒక పెద్ద క్రీడాకారుడు మా హసన్ భాయ్ గారు పూర్తి చేసుకున్న మన బుట్ల ఎమ్మెల్యే ఇప్పటికీ 10th క్లాస్ పిల్లలాగా ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే 54 అంటే 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే చౌరస్తాలో 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు కూడా మారథాన్ కూడా చేస్తాడు. కాబట్టి అంటే మనము రోజు కనుక ప్రాక్టీస్ చేస్తే, వ్యాయామం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని చెప్పడానికి ఒక రోల్ మోడల్ లాగా కనపడుతూ ఉన్నాడు. నా పేరు బూట్ల రాజమల్లయ్య, ఫిజికల్ డైరెక్టర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొడిమ్యాల బాలికలు, జగిత్యాల జిల్లా. నేను హుస్నాబాద్ నివాసిని. ఈరోజు నా 54వ జన్మదినం 54 ఏళ్ళు నాకు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం 50వ సంవత్సరం నుండి నేను ప్రతి సంవత్సరం హాఫ్ మారథాన్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరము 10.5K చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ నేను పాఠశాల విధులకు హాజరు కావాలి కాబట్టి తొందరగానే ముగించేవాళ్ళనే ఉద్దేశం కొద్ది చేశాను. మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే 50 తర్వాత ఎవరైనా కూడా ఫిట్నెస్ అనేది కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఫిట్నెస్ ఉన్నది, మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నామని, సమాజం ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఉద్దేశం కొద్ది ఆరోగ్యవంతమైన సమాజం కోసము నేను పాటుపడదాం. కిలోమీటర్ల నడక నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆదర్శంగా నిలుస్తా ఉన్నారు. ఈ సంవత్సరం
దక్షిణ కాశీ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంది బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ. మై విలేజ్ షో టీం సభ్యులతో కలిసి రాజన్న ఆలయానికి వచ్చిన గంగవ్వ కోడె మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుంది. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందంది గంగవ్వ. 3 ఏళ్ల క్రితం శివరాత్రి ముందు స్వామివారిని దర్శించుకున్నారని, మళ్ళీ ఇప్పుడు ఇలా స్వామివారిని సందర్శించుకున్నట్టు చెప్పింది గంగవ్వ. నేను 3 ఏళ్ల కింద వచ్చిన ఎవడాల రాజన్న దగ్గరికి అత్తే అప్పుడు బాగా లైన్ ఉంది నన్ను ఏర్పాటు చేసిండ్రు. అందరు కొంతమంది అట్లా ఫోటోలు అన్నారు, కొంతమంది ఏర్పాటు చేసి గుళ్ళకి తీసుకుపోయినరు, మంచిగా దర్శనం చేయించిండ్రు. కోయిలాన్ని కట్టేసిన, నా కొడుకెత్తు బంగారం ఇచ్చిన పోయిన. 3 ఏళ్లకు మళ్ళీ శివరాత్రి 2 రోజులు ఉందని మొక్కులు పెడతామని వచ్చినాము. మా రాజు కొడుకు మనమని దొరుకుని కోడలు మేము వచ్చినాము. మంచిగా దర్శనం అయింది, మంచిగా సర్వ దర్శనం మంచిగా అయింది. మాకు సంతోషము. మీరందరూ చల్లగుండాలి, నేను చల్లగుండాలి, మీరు చల్లగుండాలి, మంచిగా ఉండాలి. దేవుణ్ణి మాత్రం కళ్ళ నిండా చూపించి దర్శనం మాత్రం మంచిగా చేసింది. మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవడాల రాజన్న సతం ఎప్పుడు కళల నీడల నా కళ్ళల దేవుడు మంచిగా ఉంచుకోవాలి చల్లగా. తండ్రి నీ బాధ్యత అందరిని మంచిగా చూడాలి తండ్రి, అందరిని మంచిగా చూడాలి. రాజాన ఏ దేవుళ్ళైనా మిమ్మల్ని నమ్ముకుంటేనే మేము బతుకుతున్నాము, మీతోనే మా దయ. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై రాష్ట్ర మంత్రి పొన్నం చేసిన ఆరోపణలను ఖండించారు మాజీ మేయర్ బీజేపీ నేత యాదగిరి సునీల్ రావు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ తీసుకొచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కరీంనగర్ లో 428 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులే చేసిన అభివృద్ధికి సాక్ష్యం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ నిధులతోనే ప్రతిరోజు నగర ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. మత రాజకీయాలు చేసే పార్టీతో అంట కాకున్నది మీరు. ఇవన్నీ కూడా నగర ప్రజలు, కరీంనగర్ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు బండి సంజయ్ గారిని విమర్శించి ఏదో ప్రజలు తప్పుదో పట్టిస్తామని ఆలోచన చేస్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు. ఇవన్నీ నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు వాస్తవం. ఒకవైపు పోరాటాలు చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం మీద, ఒకవైపు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తూనే ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జ్యోతినగర్ లో నూతనంగా స్థాపించిన ఫస్ట్ కై ఇంటెలిటాట్స్ ప్లే స్కూల్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మోత్కూర్ ఆకాష్ మాట్లాడుతూ తమ ప్లే స్కూల్లో ఎల్కేజీ, నర్సరీ చదివే పిల్లల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినట్టు తెలిపారు. పిల్లల కోసం ఇంటర్నేషనల్ కరికులం ఫాలో అవుతామని ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. తమ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్న పిల్లల కోసం ఫీజులో రాయితీ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బండా సుమా రమణారెడ్డి, రాపర్తి విజయ, పాఠశాల డైరెక్టర్ మోత్కూర్ రజనీకాంత్ పాల్గొన్నారు. నా పేరు ఆకాష్. ఈరోజు మనం ఇక్కడ ఫస్ట్ క్రై స్కూల్ ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ క్రై అనేది ఏంటంటే ఏషియాలో లార్జెస్ట్ చిల్డ్రన్ రిలేటెడ్ ప్లాట్ఫామ్, సిమిలర్ టు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఎలానో మనందరికీ పిల్లలకు వచ్చేసి ఫస్ట్ క్రై అనేది ఏషియాలోనే లార్జెస్ట్ ప్లాట్ఫామ్. వాళ్ళు ఇండియా మొత్తం అక్రాస్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ కరీంనగర్లో మనం ఫస్ట్ టైం ఈరోజు ఓపెన్ చేసాము. అండ్ దీంట్లో వచ్చేసి స్పెషాలిటీస్ ఏంటంటే కరికులం ఓక్రిజ్ ఇంటర్నేషనల్ కరికులం ఫాలో అవుతాము. అది కూడా ఎన్ఈపీ సర్టిఫైడ్. ఎన్ఈపీ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సెంటర్ కంప్లీట్లీ రన్ బై ఉమెన్. అంటే ఉమెన్ ఎంపవర్ కింద ఏంటంటే ఆల్ ఓవర్ అక్రాస్ ఇండియా కూడా ఎనీ సెంటర్ మీరు వెళ్తే కంప్లీట్లీ రన్ బై ఉమెనే ఉంటుంది అన్ని సెంటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ అ వెరీ చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్. అంటే మనకు కంప్లీట్ మీరు స్కూల్ మొత్తం చూస్తే సీసీటీవీ కవరేజ్ ఉంటుంది అక్రాస్ ద స్కూల్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అండ్ లోపల కూడా ఫ్లోరింగ్ కానివ్వండి, బయట లాన్ కానివ్వండి, ప్లే ఏరియా కానివ్వండి కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది. పిల్లలు పడ్డా దెబ్బలు తాకకుండా, ఓకే ఆడుకునేటప్పుడు ఏదైనా అయినా కూడా ఏం జరగకుండా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ మేము చాలా రీజనబుల్ ఫీ తోటి ప్రొవైడ్ చేస్తున్నాము. స్టార్టింగ్ ఎల్కేజీ, నర్సరీ అండ్ PP1, PP2 ఇలా ఉంటాయి. టాడ్లర్ నుంచి 2 ఇయర్ బేబీ టు 6 ఇయర్ బేబీ వరకు మన దగ్గర క్లాసెస్ ఉంటాయి. అందరికీ కూడా ఏంటంటే ఫీ రేంజెస్ ఫ్రమ్ 40,000 to 50,000 మాత్రమే. అది అండి. ముస్లింలలో అత్యంత వెనుకబడ్డ ఉన్న దూదేకుల సామాజిక వర్గం బీసీలో ఉందని, తమకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమాలు, రాయితీలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అజిముద్దీన్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దూదేకుల కులానికి బీసీలో రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముస్లిం హిందువుల మధ్య మత చిచ్చు రేపేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అత్యంత వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. మా దూదేకుల ముస్లిం నూర్బాస్ తరఫున
గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు ఏదైతే కులగణన శాస్త్రీయంగా ఏదైతే లెక్కలు చేపట్టారో, ఇంతవరకు ఏదైతే ఉన్నత బీసీలలో ఉన్నత వర్గాలకు సంబంధించిన లెక్కలే బయటపెట్టారు, కానీ ముస్లింలో ఉన్న ఉపకులాల వారీగా మీరు లెక్కలు బయటపెట్టలేదు. ముస్లింలో ఉన్న ఉపకులాల వారీగా అందులో దూదేగుల కులస్తుల జనాభా లెక్కలు ఎంత ఉన్నది అనేది మీరు స్పష్టంగా తెలియజేయాలి. ఇప్పుడు భారతదేశ రాజకీయ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ రవీందర్ నాయక్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓయూ జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారులుగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. విద్యా ఉద్యోగ అవకాశాల కోసం సెమినార్లు సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్యం చేశారన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా తనను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఓయూ జేఏసీ వ్యవస్థాపక సభ్యుని, తెలంగాణ స్టూడెంట్ జేఏసీ ఫౌండర్ మెంబర్ని. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి తెలంగాణ సాధించే వరకు కూడా పోరాటంలో ఉండి సాధించాము. నేను కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలలో సీరియల్ నెంబర్ 50 నా పేరు రాథోడ్ రవీందర్ నాయక్ ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు. హైదరాబాద్ లో పురాతన చారిత్రాత్మక భవనాలు ప్రదేశాల అభివృద్ధి నిర్వహణను పారిశ్రామికులు అప్పగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నూతన టూరిజం పాలసీ ద్వారా తెలంగాణలోని ఆయా జిల్లాలను ప్రాచీన చారిత్రాత్మక కోటలు, దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది సర్కార్. ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకున్న ప్రాచీన పురావస్తు ప్రదేశాల పరిరక్షణకు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. నిజాం నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న చారిత్రాత్మక ఆస్తులు 350 వరకు ఉన్న ఆస్తులను పరిరక్షించేందుకు సర్కార్ కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. కరీంనగర్ రీజనల్ పరిధిలో సుమారు 15 ముఖ్యమైన కోటల పరిరక్షణపై ఆసక్తి నెలకొంది. కరీంనగర్ కు 13 కిలోమీటర్ల సమీపంలో ఎలగందుల కోట ఉంది. దాదాపు 200 మీటర్ల ఎత్తైన కొండపై 2.5 మైళ్ల విస్తీర్ణంలో ఎలగందుల కోట నిర్మాణం జరిగింది. ఈ కొండపైనున్న కోటకు చేరడం గ్రామం ఆరంభంలో 25 అడుగుల ఎత్తులో ఓ స్వాగత ద్వారం ఉంటుంది. కోటను ఆనుకుని కొండ చుట్టూ 12 అడుగుల లోతులో చుట్టూ భారీ కందకం ఉంది. శత్రువులు ఎవరైనా ఈ కోటను ఆక్రమించుకోవాలంటే ఈ కందకం దాటి రావాల్సి ఉంటుంది. అప్పట్లో దీని నిండా నీళ్లు నింపి మోసళ్లు వదిలివరని ఇక్కడి వారు చెబుతుంటారు. గుట్టపైనున్న కోట శిఖరాన్ని చేరుకోవాలంటే దాదాపు 250 రాతి మెట్ల ద్వారా నడిచి వెళ్లాల్సిందే. తాగునీటి అవసరాల కోసం అప్పట్లో కొండపై తవ్వించిన బావి నేటికి మనం ఇక్కడ చూడవచ్చు. రాజప్రసాదంలో కచేరీలు నిర్మించిన చావడీలు, ఆనాటి గుర్రపు చాలలు, మంత్రుల దర్బార్లు నేటికి ఇక్కడ మనం చూడవచ్చు. కోట రక్షణ కోసం 4 వైపులా నిర్మించిన బురుజులు, వాటిపై ఏర్పాటు చేసిన ఫిరంగులు ఇప్పటికే ఇక్కడ ఉన్నాయి. కోటకు ప్రత్యేక ఆకర్షణగా 2 మినార్, 3 మినార్ నిలుస్తూ ఉంటే ఇక్కడే ఉన్న నరసింహస్వామి ఆలయం, మసీదు మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నాయి. కూలిన ప్రాకారాలు, మూడువారిన బురుజులు, ఆర్తిని ఆవేదను కలబోసిన విషన్న వదన వైషమ్య గీతికలు వినిపించే ఎలగంతుల కిల్లా గాల గర్భంలో కలిసిపోతుంది. చారిత్రాత్మక స్మృతి పథంలో ఎన్నో సనాతన ధర్మాలు, సాంఘిక ఆచారాలను, సజీవ సంస్కృతిని తనను దాచుకున్న ఓ అపురూప కట్టడం ఇది. రాతి శిలను తొలచి రమణీయంగా మలిచిన ఆనాటి శిల్పుల కళా వైభవం భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. అప్పటి కళేదారు అయిన కరీముద్దీన్ షా ఎలగందుల కిల్లాకు 6 కిలోమీటర్ల దూరంలో మానేరు నదికి ఉత్తర తీరంలో తన పేరుతో కరీంనగర్ పట్టణాన్ని స్థాపించాడు. కరీంనగర్ ముఖద్వారంగా 1905లో జూబ్లీ కమాండ్ నిర్మించాడు. అది నేటికి చెక్కు చెదరకుండా ఉంది. అప్పట్లోనే కరీంనగర్ క్లాక్ టవర్ ను కూడా నిర్మించారు. ఇది కూడా ఇప్పుడు నగరం నడిబొడ్డున ఆనాటి చరిత్రకు సాక్షిభూతంగా నిలిచి ఉంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఎలగందుల కిల్లాకు ఇంతకాలం అనుకున్న స్థాయిలో ప్రచారం లేక మరుగున పడిపోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజం పాలసీని తీసుకొస్తుంది. చారిత్రాత్మక ప్రాంతాలని కాపాడడంతో పాటు పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు గాను అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరేంటి? పార్లమెంట్లో సవరణపై ప్రశ్నించిన మంత్రి శ్రీధర్ బాబు. 24న కరీంనగర్లో సీఎం రేవంత్ సభ. బీసీలు తరలి రావాలని మంత్రి పొన్నం పిలుపు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఎం మద్దతు. బీజేపీని ఓడిస్తామని రాష్ట్ర నేతల ధీమా.
టూరిజం పాలసీపై ఆశలు, ఎలగందుల కిల్లా ఆదరణపై చర్చ.